మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను, వినండి. ఇక కన్యా రాశి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఏమైపోయిందనంటే, మీకు సప్తమ స్థానము లోపలికి శని వచ్చాడు. సప్తమ శని భర్తృవిఘాత కారకుడు, కళత్ర విఘాత కారకుడు. అంటే కళత్ర నష్టం చేస్తాడు. అంటే భార్య లేదా భర్త ఇద్దరు దూరం అయిపోవడం జరిగే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దూర ప్రయాణాలు అసలు చేయకూడదు. ఉన్నంతలోనే ప్రయాణం చేయండి. అండ్ జల ప్రదేశాలకి, నీళ్లు ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు. కన్యా రాశి వారు, వాళ్ళకి అరిష్టము జరిగే అవకాశం ఉంటుంది. అయితే ధనలాభం కూడా అద్భుతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మంచి డీల్స్ కుదురుతాయి. ఫినాన్షియల్ డీల్స్ అయితే బాగా కుదురుతాయి. ఎక్కువగా ఈ టైంలో ఏం చేయండి అంటే, పరిచయాలు ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా కొత్త వాళ్ళతో తిరగండి. మీ లోకల్లోనే చక్కగా గార్డెన్లో కానీ అక్కడక్కడ తిరుగుతూ ఉండండి. మన సెమినార్స్కి అటెండ్ అవ్వండి. దీనివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు ఉంటుందో కన్యా రాశి వాళ్ళకి, దూర ప్రయాణాలకు వెళ్ళేటువంటి వాళ్లకు, అదేవిధంగా గృహత్యాగం చేసి ఇల్లు మార్చి కొత్త ప్లేస్లోకి ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి, ఆ కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఇట్లా ఆలోచిస్తే వాళ్ళకి మాత్రం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు అయితే వస్తాయి, కానీ ఉద్యోగంలో మాత్రం స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నవంబర్కి ఇప్పుడు జాబ్ అయితే పోతుంది. ఒక 2-3 నెలల్లో ఉద్యోగం పోయే ఒక ఉద్యోగం వస్తాయి, మీకు న్యూస్లో వస్తాయి. బట్ వరి ఏం కావద్దు, మళ్ళీ నవంబర్లో జాబ్స్ వస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు ఏంటంటే, గణపతి ధ్యానం రెగ్యులర్గా చేసుకోండి. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే, మీరు ధరించవలసినటువంటి మాల గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. ఎల్లో కలర్లో ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించి నేను ఒక వీడియో చెప్పాను, లక్ష్మీ సాధన ఎలా చేయాలని చెప్పి. సో ఆ లక్ష్మీ సాధన ప్యాకేజ్ తీసుకుని లక్ష్మీ సాధన చేయండి. నవంబర్ నుంచి మీ లైఫ్ టర్న్ అయిపోతుంది చూడండి. సో మీకు దాదాపుగా 18 నెలల పాటు రాజయోగం నవంబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మరి అది మిస్ చేసుకోవద్దు అని అంటే, ధనత్రయోదశికి అక్టోబర్ 18కి మీరు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే, అంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే 2 సంవత్సరాలు, జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి. దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది. దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు. సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం. ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది. చంద్రామృత సిద్ధి తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు, కుబేరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకోసం అంటే, చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి. మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గ్రహణము పర్వకాలము అంటారు. పర్వకాలం అంటే ఏమిటి అంటే, అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము. ఎందుకు పుణ్యకాలము? చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా, చంద్రుడు కనబడట్లేదు కదా, దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అని అంటే, దేన్ని పుణ్యకాలం అంటారు అంటే, ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ, యాగము, తర్పణము, జపము, ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై
అంటే 10 రెట్లు కాదు 100 రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు. సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి. ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే, కానీ ఎప్పుడూ అవి తినకూడదు. తినడానికి ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది. మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది, అప్పుడే తినాలి. సీతాఫలాలు శరదృతువులో వస్తాయి, అప్పుడే తినాలి. ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది. అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు, అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం. ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు. అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ క్షుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు. ఆ క్షుద్ర శక్తుల సాధన ఉంటుంది, అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది. సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం, నాకు తెలిసి అవి కూడా ఉంటాయి, క్షుద్ర క్రియలు కూడా చేసేటువంటి. సో కొంతమంది రురు భైరవ తంత్రం అని, కొంతమంది రురు భైరవ తంత్రం అని, రుద్రయామల తంత్రం అని చెప్పి అవి క్షుద్ర శక్తులు కాదు, వామాచార శక్తులు కొన్ని ఉంటాయి. వాళ్ళు కొన్ని కేటగిరీలో చేస్తారు, అఘోరీస్ చేస్తారు. కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది. సో చాలా విద్యలు ఉంటాయి. అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు. ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు, ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం. ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది. సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏం కాళ్ళకి కాటుక పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి, ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ ఎక్కడ మనకు దొరికిపోతున్నాయి. సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను. మనమే ఒక గొప్ప నిధి, మనకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలో ఒక గొప్ప నిధి. కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం, మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం. అలా వాడుకోవాలి, మన శక్తి ద్విగుణీకృతం కావాలి, మనకి దేవతల నుంచి శక్తి కావాలి. ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూట్గా మనం అపాయింట్ అవ్వాలి. అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి. దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు. ఆ సమయంలో మనం హవిస్సునిస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు. సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చి ఎట్లాగైతే కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వాహాకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు. సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి, గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు న్యాచురల్ శక్తివంతులే, కానీ గ్రహణ సమయంలో శక్తి ఉంది. కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం, మనం న్యాచురల్ సమయంలో మనం శక్తి విహీనులమై ఉంటాం. మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం, యక్షుల మీద. వాళ్ళు మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. లేదంటే ఒక సైంటిస్ట్ తను ఒక పుస్తకం రాశాడు, క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు. ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి. అలా ఆ శక్తులు కనుక కాపాడు ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయర్ అని అంటున్నారు, కానీ అది కాదు. మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నాం, కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమి కీటకాలు, ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమి కీటకాలు తిరుగుతున్నాయి. ఆ క్రిమి కీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా, అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వచ్చేటప్పుడు అందరూ 100 తమలపాకులు తీసుకొని రండి. సో తమలపాకులు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్తాను, అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె తమలపాకు ఇస్తాము, లవంగం పెట్టిస్తాం. అది ఒక్కటి గ్రహణ సమయంలో కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దాని ఎనర్జీసే వేరు, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అది అందరూ కూడా మీ దగ్గరికే తెచ్చిస్తారు, ఎవరు కూడా క్రౌడ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.